డియర్ స్టూడెంట్స్, ఈ రోజు కూడా మనం యాడ్వర్బ్స్ గురించి చెప్పుకుందాం. ఈ యాడ్వర్బ్స్ని ఒకసారి జాగ్రత్తగా చూడండి. మనము ఈ యాడ్వర్బ్స్లో కూడా కొన్ని యాడ్వర్బ్స్ కొన్నింటిని తెలియజేస్తాయి అన్నమాట. ఏంటివి ఇవి అని అంటే కొన్ని వేగం అంటే ఇవి వేగంగా జరిగిందా లేకపోతే చిన్నగా జరిగిందా అనేటువంటి కొన్ని యాడ్వర్బ్స్ తెలియజేస్తాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ అయితే క్విక్లీ, slowly, quickly, slowly, fast, ఇలాంటివన్నీ కూడా మనకి అది ఎలా జరిగింది, ఆ పని అనేటువంటిది ఎలా జరిగింది అనేటువంటి తెలియజేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మనకి హీ ఈజ్ రన్నింగ్ ఫాస్ట్, హీఈస్ రన్నింగ్ ఫాస్ట్. ఇక్కడ ఫాస్ట్ అనేటువంటిది ఏం తెలియజేస్తుందంటే ఇతను పరిగెత్తింది ఎలాగా అనేటువంటి తెలియజేస్తుంది. అంటే ఇతను వేగంగా పరిగెత్తాడు. లేదు హీఈస్ రన్నింగ్ స్లోలీ అని అంటే అతను నిదానంగా పరిగెత్తుతూ ఉన్నాడు. హీ కేమ్ క్విక్లీ, అతను వేగంగా వచ్చేసాడు అని చెప్పి ఇలాంటి మనకి వేగాన్ని గురించి తెలియజేసేటువంటి ఈ యాడ్వర్బులు కొన్ని ఉంటాయి. అలాగే తీవ్రత అంటే ఆ పని ఎన్నిసార్లు లేదా ఎంత ఎక్కువ సార్లు జరిగిందా తక్కువ సార్లు జరిగిందా అనేటువంటి తెలియజేసే కొన్ని యాడ్వర్బ్స్ ఉంటాయి. చూడండి, ఆల్వేజ్ అంటే ఎప్పుడు. అలాగే రేర్లీ అంటే చాలా అరుదుగా, అని చెప్పనమాట. అలాగే ఆఫెన్ అంటే తరచుగా, ఎక్కువగా అని చెప్పనమాట. ఇది చూడండి, ఆల్వేజ్, నిన్న కూడా మనం చెప్పుకున్నాం, ఆల్వేజ్ హీ టెల్స్ ది ట్రూత్. అంటే అతను ఎప్పుడు నిజమే చెప్తాడు అనేటువంటి దీనికి అర్థం. అలాగే రేర్లీ, హీ గోస్ టు టెంపుల్ రేర్లీ, అతను టెంపుల్కి రేర్గా వెళ్తాడు అంటే ఎప్పుడో ఒకసారి వెళ్తాడు అనమాట. హీ గోస్ టు లైబ్రరీ, ఆఫెన్ హీ గోస్ టు లైబ్రరీ, అతను ఎక్కువగా లైబ్రరీకి వెళ్తాడు అనేటువంటిది. అంటే ఇక్కడ మనం ఎక్కువ సార్లు జరిగేదా లేదా తక్కువ సార్లు జరిగేదా అనేటువంటి దాన్ని తెలియజేసే యాడ్వర్బ్స్ కొన్ని ఉంటాయి. అలాగే కొన్ని సమయాన్ని తెలియజేస్తాయి అన్నమాట. సమయం ఏమిటివి అంటే చూడండి, నవ్వు అంటే ఇప్పుడు, టుడే అంటే ఈరోజు, టుమారో అంటే రేపు. సో ఇవన్నీ మనకు దేన్ని తెలియజేస్తాయి అంటే మనకి సమయాన్ని తెలియజేస్తాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, షీ ఈజ్ రీడింగ్ నౌ, ఆమె ఇప్పుడు చదువుతూ ఉన్నది. షీ ఈజ్ రీడింగ్ నౌ అంటే ఆమె ఇప్పుడు చదువుతూ ఉన్నది అని చెప్పి అర్థం. అలాగే టుడే హీ ఈజ్ ప్లేయింగ్ క్రికెట్, అతను ఈరోజు క్రికెట్ ఆడతాడు. లేదు హీ గోస్ టు గుంటూరు టుమారో, అటువంటి వాటిని మనకి ఆ యొక్క పని ఎప్పుడు జరుగుతుంది, ఏ సమయంలో జరుగుతుంది అనేది తెలియజేస్తారు అనమాట. అలాగే స్థలం, ఆ పని ఏ స్థలంలో జరుగుతుంది అనేటువంటి దాన్ని కూడా కొన్ని యాడ్వర్బులు తెలియజేస్తాయి. ఏంటివి ఇవి అని అంటే హియర్ అంటే ఇక్కడ, అలాగే దేర్ అంటే అక్కడ, అవుట్ సైడ్ అంటే బయట, ఇలాగనమాట. ఇది చూడండి, దే ఆర్ ప్లేయింగ్ అవుట్ సైడ్, వారు బయట వైపున ఆడుకుంటూ ఉన్నారు. ఇలాగే వీటితో పాటు ఇంకో కొన్ని యాడ్వర్బ్స్ ఉంటాయి. ఇవి యాడ్వర్బ్ కానీ యాడ్జెక్టివ్ కానీ దాని యొక్క అర్థాన్ని ఇంకొంచెం మార్పు చేస్తారన్నమాట. మార్పు అంటే ఇంకొంచెం ఎక్కువ చేసి చెప్తాయి అనమాట. ఎలాగంటే చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ హీ ఈజ్ రన్నింగ్ ఉంది కదా, అక్కడ హీ ఈజ్ రన్నింగ్ ఫాస్ట్ అన్నాం కదా, అది హీ ఈజ్ రన్నింగ్ వెరీ ఫాస్ట్.
హీఈస్ రన్నింగ్ వెరీ ఫాస్ట్ అంటే అతను ఇంక చాలా వేగంగా పరిగెత్తుతూ ఉన్నాడు అని అర్థం అనమాట. సో వెరీ అనేటువంటిది కూడా ఇక్కడ ఒక యాడ్వర్బ్, 2 యాడ్వర్బులు వచ్చాయి. ఫాస్ట్ ఒక యాడ్వర్బ్ అయితే ఈ వెరీ అనేటువంటిది, ఈ వెరీ అనేటువంటిది యాడ్వర్బులకే కాకుండా యాడ్జెక్టివ్లకు కూడా రాస్తాము. అంటే బ్యూటిఫుల్ అనేటువంటిది ఒక యాడ్జెక్టివ్, దానికి కూడా దీన్ని రాయొచ్చు అనమాట. చూడండి, ఇట్ ఈజ్ వెరీ బ్యూటిఫుల్. ఇట్ ఈస్ వెరీ బ్యూటిఫుల్, ఇది యాడ్జెక్టివ్ కూడా రాసాం అనమాట. కాబట్టి యాడ్వర్బులు అనేటువంటివి మనకి రకరకాలుగా ఉంటాయి. ఇవి వివిధ రకాలైనటువంటి ఎక్కడ జరిగింది, ఎలా జరిగింది అనేటువంటి వాటిని అన్నింటినీ కూడా తెలియజేస్తాను అనమాట. ఇప్పుడు మనం ఈ పాటని చెప్పుకుందాం, ఓకేనా? రకరకాల యాడ్వర్బులు వెర్బుల గూర్చి వివరించేను. క్విక్లీ, స్లోలీ, ఫాస్ట్ వంటివి పని జరిగడి వేగమునివి తెలుపును. ఆల్వేజ్, రేర్లీ, ఆఫెన్ వంటివి పని జరిగడి తీవ్రతనివి తెలుపును. నౌ, టుడే, టుమారో వంటివి పని జరిగడి కాలమునివి తెలుపును. హియరు, దేరు, అవుట్ సైడ్ వంటివి పని జరిగడి స్థలమును ఇవి తెలుపును. యాడ్వర్బ్ యాడ్జెక్టివ్ల అర్థమును కూడా యాడ్వర్బ్ కొత్తగా మార్చును. ఇది మన రైమ్. ఇప్పుడు నేను చెప్తాను, మీరు కూడా నాతో పాటు పలకండి. రకరకాల యాడ్వర్బులు వెర్బుల గూర్చి వివరించేను. క్విక్లీ, స్లోలీ, ఫాస్ట్ వంటివి పని జరిగడి వేగమునివి తెలుపును. ఆల్వేజ్, రేర్లీ, ఆఫెన్ వంటివి పని జరిగడి తీవ్రతనివి తెలుపును. నౌ, టుడే, టుమారో వంటివి పని జరిగడి కాలమునివి తెలుపును. హియరు, దేరు, అవుట్ సైడ్ వంటివి పని జరిగడి స్థలమును ఇవి తెలుపును. యాడ్వర్బ్ యాడ్జెక్టివ్ల అర్థమును కూడా యాడ్వర్బ్ కొత్తగా మార్చును. అంటే ఏంటి, వెరీ ఫాస్ట్, వెరీ స్లోలీ అని చెప్పుకున్నాం కదా, అలా అనమాట. ఇప్పుడు మనందరం కలిసి ఈ రైమ్ని చెప్దాం. రకరకాల యాడ్వర్బులు వెర్బుల గూర్చి వివరించేను. క్విక్లీ, స్లోలీ, ఫాస్ట్ వంటివి పని జరిగడి వేగమునివి తెలుపును. ఆల్వేజ్, రేర్లీ, ఆఫెన్ వంటివి పని జరిగడి తీవ్రతనివి తెలుపును. నౌ, టుడే, టుమారో వంటివి పని జరిగడి కాలమునివి తెలుపును. హియరు, దేరు, ఆఫెన్ వంటివి పని జరిగడి స్థలమును ఇవి తెలుపును. యాడ్వర్బ్ యాడ్జెక్టివ్ల అర్థమును కూడా యాడ్వర్బ్ కొత్తగా మార్చును. ఓకేనా?